వాళ్ళు అలా ఆ పందిరి మంచం మీద కలిసినాక అభి తులసితో, ఇదిగో నువ్వు అడిగినట్టు పందిరి మంచం ఓకేనా అని అడిగాడు. తులసి సిగ్గుతో దుప్పట్లో ముఖం దాచుకుంటూ అని అంది. ఇందాక నుంచి ఇది ఎక్కడ ఇరుగుతుందో అని టెన్షన్ పడ్డా కదా అని ఆమె బెడ్షీట్ తో సహా ఎత్తుకుని కింద ఉన్న వర్పు మీద పడుకోబెట్టాడు. అలా ఆమె మీదకి వాలిపోయాడు. అదేంటి అని అడిగింది తులసి. అదే నన్ను నిన్ను మొదలేదులే గాని అందుకని ఈ సెటప్ అని అన్నాడు. ఓ అందుకనేనా నువ్వు నుంచున్నావు అని అంది తులసి. అవును. కాసేపటికి తులసి, కృష్ణ ఇక చాలే కృష్ణ, రేపు మనం పొద్దున్నే గుడికెళ్ళాలి, ఈ టైంలో గుడి ఏంటి అని విసుక్కున్నాడు అభి. అది కాదభి, రేపు ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కుతున్నాం కదా, అందుకని రేపు మార్నింగ్ ఒకసారి వెళ్ళి దర్శనం అభిషేకం చేయించుకురమ్మన్నారు మావయ్య గారు. సర్లే వెళ్దాంలే అని ఆమె బుక్క మీద ముద్దు పెట్టబోతుంటే తులసి ఆపింది. ఇక చాలే కృష్ణ, పడుకోవాలి కదా అని తులసి బతిమలాడింది. అభి ఆమె వైపు సీరియస్ గా చూస్తూ, అసలు ఫస్ట్ నైట్ ఎవరైనా పడుకుంటారా అని అన్నాడు. అదేంటి ఫస్ట్ నైట్ కదా, నైట్ అంటే పడుకోవాలి కదా అని అడిగింది తులసి. నైట్ పడుకుంటారు కానీ ఇది ఫస్ట్ నైట్ కదా, ఇవాళ పడుకోకూడదు అంటే పగలే పడుకోవచ్చు కదా. అభికి ఈ డౌట్స్ కి విసుగొచ్చింది. నీకేమైనా నిద్ర వస్తుందా అని అన్నాడు. కొంచెం అలసిపోయాను కృష్ణ. ఏంటి రెండింటికి? అదేంటి రెండింటికి అంటావు? నాకు ఒళ్ళెప్పుడుగా ఉంది కృష్ణ. ఇంకా నాతో నడవలేవు, ముసలిదాన్లా తయారవుతున్నావు, రెండింటికి ఎవరిని అంటారా అని తులసిని దగ్గరికి తీసుకున్నాడు. అభి లైట్ వేశాడు. తులసి దుప్పటి మరి మెడ వరకు కప్పేసింది. అదేంటి అభి లైట్ వేసావు, లైట్ ఆఫ్ చేయి. లేదు నాకు నేను చూడాలనుంది అని ఖచ్చితంగా చెప్పాడు. లేదబ్బి నాకు సిగ్గు, నువ్వు లైట్ ఆఫ్ చేయి అని దుప్పటి గట్టిగా పట్టుకుంది. నాకు నేను చూడాలనుంది, వద్దబ్బి నాకు సిగ్గు, అయితే నువ్వు కళ్ళు మూసుకో అని అన్నాడు అభి తులసితో. తులసి బాగా బతిమలాడింది. వద్దబ్బి ప్లీజ్ అభి అని. కానీ అభి ఏమీ మాట వినలేదు. ఇదిగో నువ్వు ఇది కట్టించుకుంటే నేను లైట్ ఆఫ్ చేస్తా అని అన్నాడు. తులసి అవునా నిజంగానా, అయితే సరేలే అని అతను ఆమె చీరతో ఆమె కళ్ళు కట్టి అదే చీరతో ఆమె రెండు చేతులు కదలకుండా మంచాన్ని కట్టినా ఏమీ మాట్లాడలేదు. ఆఫ్ చేయి అభి అని అడిగింది. అభి వేరే స్విచ్ ప్రెస్ చేసి ఆఫ్ చేశానులే అని అన్నాడు. లేదు నువ్వు ఆఫ్ చేయాలి, నాకు కింద నుంచి లైట్ కనపడుతోంది అని అంది. ఎక్కడి నుంచి? కింద నుంచి. అభి మళ్ళీ ఆ కళ్ళ కట్టిన కట్టు సరిచేశాడు. ఇప్పుడు కనపడుతుందా? ఇప్పుడు కనపడట్లేదు, ఆఫ్ చేయి అభి అని అంది. మళ్ళీ ఒక స్విచ్ నొక్కి ఆఫ్ చేసాలి అని అన్నాడు. తులసికి డౌట్ వచ్చింది. లేదు నువ్వు ఆఫ్ చేయలేదు, ఆఫ్ చేసాలి తులసి అని ఆమె పెదాలు అందుకోపోతున్నాడు. తులసి ముఖం పక్కకు తిప్పి, లేదు అభి నువ్వు ఆఫ్ చేయలేదు, నాకు తెలుసు, ఆఫ్ చేసా తులసి. నిజంగా? నిజంగా ఒట్టు. ఒట్లేదు గిట్లేదు అని ఆమె దుప్పటి నిదానంగా తీశాడు. అభి వద్దభి, అభి వద్దు అని తులసి బతిమలాడుతోంది. ఏ తులసి ఎందుకు? నాకు సిగ్గుగా ఉంది అభి, నేను లైట్ ఆఫ్ చేసా తులసి, నాకు ఏమీ కనపడట్లా, అంతా చీకటిగా ఉంది, నీ తల ఎక్కడుందో కూడా సరిగ్గా కనపడట్లేదు. అవునా అయితే సరేలే, అయితే కంటిన్యూ చేయొచ్చా? సరే కంటిన్యూ చెయ్యి. అవి నువ్వంతా దాచుకున్నాడు. ఇంత అమాయకురాలు వింటే నువ్వు నా చేతులు ఎలా పట్టావే అని ఆమెకి మెడ దగ్గర గాఢంగా ముద్దు పెట్టాడు. ఆమె పెదాలు అందుకుని గాఢంగా ముద్దు పెట్టాడు. తులసి కూడా అతన్ని అలాగే ముద్దు పెట్టాలని చూసింది. కానీ ఆ ముద్దుల యుద్ధంలో అతను ఆమెని ఓడించేశాడు. అవి ఆ యుద్ధం చేస్తూనే బెడ్షీట్ నిదానంగా పక్కకు తొలగిస్తున్నాడు. కానీ ఆమెకి ఆ తమకంలో ఆ విషయమే తెలియట్లా. అవి పెదాలు ఆమె ఒంటి నిండా గుర్తులు వదులుతూ కదిలాయి. అతను ఆక్రమించిన ప్రతి చోట ఒక గుర్తును వదులుతూ ముందుకు కదిలాడు. తులసి ఆ మత్తుగా ఉన్న ఆ ప్రపంచంలో చుట్టూతా ఏం జరుగుతుందో అర్థం కాక అలా అవి తీసుకువెళ్లి అన్ని లోకాలకి వెళ్తోంది. ఆమె తమకాన్ని భరించలేక ఆమె చేసే శబ్దాలకి భయపడి అభిని ఆగమని అడిగింది. ఏమైంది అని అడిగాడు. అభి నేను గట్టిగా అరుస్తున్నాను అభి, కింద మీ అన్నయ్య వాళ్ళకి వినపడుతుందా అని అడిగింది. అభి ఇప్పుడు నేను కిందకి వెళ్ళి అన్నయ్య వాళ్ళ డోర్ కొట్టి తులసి అరుపులు వినపడుతున్నాయా అని అడగనా? చీచి అలా కాదు అభి, గట్టిగా అరుస్తున్నానా? కొంచెం అవునా, నా చెయ్యి తీ అభి, ప్లీజ్ అభి. సరే అని అతను చేతికున్న కట్లు ఇప్పదీశాడు. మళ్ళీ అతని యుద్ధాన్ని మొదలు పెట్టాడు. ఈసారి ఆమె చేతితో ఆమె నోరు మూసేసుకుంది. అభి ఆమె చేతిని తీసేశాడు. నా వల్ల కావట్లేదు అభి, ఎవరు ఆపుకోమన్నాడే, నేను నీ మొగుడిని, ఇవన్నీ నాకు చూపించాలి, నీ ఇష్టాలు నీ కోరికలు, నీకేది ఇష్టం, ఏం చేస్తే ఇష్టం, ఇవన్నీ నాకు తెలియాలి కదా. అవునా అభి, నాకు బాగా సిగ్గుగా ఉంది అభి, నీకు సిగ్గుపడతాం తప్ప ఇంకేం తెలీదా అని అంటూ ఆమెకి అతని పళ్ళతో ఇంకో గుర్తుని బహుకరించాడు. దానికి ఆమె చేసిన శబ్దంతో అతని పెదాలు ఇచ్చుకున్నాయి. అలా వాళ్ళు అన్ని లోకాలు తిరిగి మళ్ళీ ఆ పరుపు మీదకి చేరుకున్నారు. అభి లైట్ ఆఫ్ చేసి ఆమె కళ్ళకున్న గంతలు తీశాడు.
తులసి ముడుచుకుపోయి అతన్ని గట్టిగా పట్టుకుని ఏంటి కృష్ణ ఇలా అని అడిగింది. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకుని మరీ మాట్లాడుతూ. నచ్చలేదా అని అడిగాడు ఆమె వైపు చూస్తూ. నాకు పిచ్చెక్కేటట్టుంది కృష్ణ అని అంది. దానికి కృష్ణ నవ్వుతూ నువ్వు నాకు కూడా ఇలాగే పిచ్చెక్కించావు. టైం టు పే బ్యాక్. అబ్బా ఆపు కృష్ణ అని అతని పెదాలు ఆమె దగ్గరికి వస్తుంటే తోసేసింది. ఏంటి అలసిపోయావా అని అడిగాడు. అలసిపోరా? రోడ్ రోలర్ కింద పడినట్టుంది. ఒళ్ళంతా నొప్పులు. కాళ్ళైతే అసలు మరీ అవి బాగా నొప్పుడుతున్నాయి. అవునా? వేడివేడి నీళ్ళతో స్నానం చేస్తే తగ్గుతాయి రా అని వాళ్ళు బాత్రూంలోకి చేరుకున్నారు. నువ్వు వద్దు కృష్ణ నేను చేస్తాను అని తులసి అభిని తోసైపోయింది. దానికి అభి ససేమిరా కుదరదని బలవంతాన ఆమెను ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకుని వెళ్ళాడు. తులసి సిగ్గుతో అతని ఛాతీలో తల దాచుకుంది. అది పాతకాలపు ఇల్లు అయ్యేసరికి తప్పలేదు. ఒట్టి వేడినీళ్లే. ఆ వేడినీళ్లు వీళ్ళ వేడి ఒంటితో పోటీ పడుతూ వీళ్ళ ఒళ్ళు నొప్పులు తగ్గించడానికి వాటి సాయశక్తులా కృషి చేశాయి. కాసేపటికి అభి అడిగాడు, ఇప్పుడు ఎలా ఉంది? తులసి కొంచెం పర్వాలేదు కానీ కాళ్ళు ఇంకా నొప్పుడుతున్నాయి అభి అని అంది. ఇందాక పొజిషన్ కా? అవునబ్బి. అంతకు ముందు కూడా మరప్పుడు చెప్పకపోయావు. ఏమో అప్పుడు తెలియలేదు అని అతన్ని మెడలో ముఖం పెట్టేసుకుంది. నువ్వు మరీ ఎంత క్యూట్ గా ఉండవు. మాకే అసలే ఒళ్ళు నొప్పులు అంటున్నావు. రేపు కూడా అంటున్నావు, తర్వాత ఫ్లైట్ అంటున్నావు. కుదరాలి కదే అని అంటూ ఆమె పెదాళ్ళు మళ్ళీ అందుకుంటాడు. అభి చాలు అని అంటూనే అతన్ని కొంచెం దూరం నెడుతూ ఉంటుంది. ఇది లాస్ట్ ప్రామిస్ అని అంటాడు. అంతకు ముందు అదే చెప్పావు అభి. ప్లీజ్ తులసి ఇదే లాస్ట్. నువ్వు అలా ప్లీజ్ అని బతిమలాడు మాకు కృష్ణయ్య అని తులసి కృష్ణ పెదాలకి ముద్దు పెడుతుంది. ఎందుకు అని అడుగుతాడు అభి. నేను చెప్పను అని పొంగమూత పెట్టుకుని ముఖం పక్కకు తిప్పేసుకుంటాడు. తులసి ప్లీజ్ తులసి ఇంకొకసారి ప్లీజ్ ప్లీజ్ తులసి. మరి అదే లాస్టా అని అడుగుతుంది. ఇంకొకసారి తులసి. అదే లాస్ట్ కదా? ఇంకొకసారి తులసి. ప్రామిస్ అదే లాస్ట్ కదా? అభి ఆమె బుక్కలు రెండు చేతిలోకి తీసుకుని నాకు బుజ్జి రాదమ్మా కదూ ప్లీజ్ అని అనేసరికి ఇక తులసి అభిలో కరిగిపోతుంది. కాసేపటికి కృష్ణ రెండైంది కృష్ణ అని తులసి అభిని తోస్తూ చెప్తుంది. అయితే స్నానం చేస్తాను కృష్ణ, నన్ను వదులు. ఇప్పుడు స్నానం ఏంటి? 4 గుడికెళ్ళాలి. నేను రెడీ అవ్వాలంటే 2 గంటలు పడుతుంది. నా జుట్టుకే గంట. తల స్నానం చేయాలి కదా కృష్ణ. ప్లీజ్ కృష్ణ నేను స్నానానికి వెళ్తా. ఇందాక చేశాం కదా స్నానం, కానీ నువ్వు మళ్ళీ నేను రెడీ అవ్వాలంటే లేట్ అవుతుంది కృష్ణ. నన్ను వదులు కృష్ణ, స్నానానికి వెళ్తా. సరే పద నేను చేయిస్తా. గబగబా. వద్దు నువ్వు వస్తే అది అవ్వదు. అరే నేను గబగబా చేస్తానంటున్నాను కదా. నువ్వు గబగబా ఏం అవసరం లేదు, నేను వెళ్తా. అభి సీరియస్నెస్ నటిస్తూ తులసి వైపుకి చూస్తూ ఏంటి అసలు నా మాటే వినట్లేదు, నా మాటకి ఎదురు చెప్తున్నావు అని అలిగాడు. ఎదురా? నీ మాటగా? నీ మాటకి ఎదురు చెప్పి ఎవరైనా ఉంటారా కృష్ణ? మీ నాన్నగారే నీ మాటకి ఎదురు చెప్పలేరు. ఆయన మాట 4 ఊళ్ళు ఉంటాయి. ఆయన మటుకి నీ మాట వింటారు. నేనంతా అభి ఆమె బొంగమూతికి కరిగిపోయి నేను నీ మాట వింటా అని అన్నాడు ఆమెని పుచ్చగిస్తూ. నువ్వన్నీ అలాగే చెప్తావు కానీ నా మాట ఏమీ వినవు. ఇప్పుడేంటి స్నానం చేస్తామా అని అడుగుతాడు కృష్ణ. అవును అని సేమ్ అంతే క్యూట్నెస్ తో సమాధానం చెప్తుంది తులసి. కానీ నువ్వు రామాక నేనే వెళ్తా అని తులసి అండర్లైన్ చేసి మరీ చెప్తుంది. సరే పద. నేనే వెళ్తాను. ఇదిగో నువ్వు స్నానం అన్నావు, నేను కూడా అన్నావు. ఇద్దరు మాటలు మూడింటికి తులసి ఫోన్ మోగింది. వాళ్ళు బాత్రూంలోనే ఉన్నారు. ఫోన్ మోగుతూనే ఉంది. తులసి అది విని కృష్ణ అని ఆపుతూ ఉంటుంది. అతనికి విసుగొచ్చి ఆ ఫోన్ నేలకేసి కొడతాడు. అయ్యో అదేంటి అని అనే లోపలే తులసి పెదాలని అతని పెదాలతో మూసేస్తాడు. 3:30 అయ్యింది టైము. ఇక చాలు అభి, టైం అవుతుంది పోకూడదు అని తులసి బతిమలాడుతున్నా పట్టించుకొని అభి డోర్ కొట్టేసరికి తులసిని బయటకు తీసుకొస్తాడు. అలా మంచం మీద కూర్చోబెట్టి ఆమె జుట్టు తుడుస్తూ ఆరబెడుతూ ఉంటాడు. అందుకనే చెప్పాను అభి, వింటావు అసలు నువ్వు? చూడిప్పుడు జుట్టు ఎరపోసుకుని గుడికి వెళ్ళాలా నేను? జుట్టు ఆరలేదు, మళ్ళేసుకుంటా. వద్దు తులసి, ఇంత తడి మీద అల్లుకుంటే జలుబు చేస్తుంది. నేను ఆరబెడతా కదా అని అభి ఆ జుట్టు పని మీద ఉన్నాడు. ఎవరో డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. అభి ఫుల్ కోపంగా డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ వాళ్ళ వదిన కనపడింది. కోపం తమాయించుకుని రెడీ అవుతున్నాం వదిన అని అన్నాడు. అప్పటికే 4 దాటింది. 4ంటికి బయలుదేరాలని అన్నారు. ఇంకా రెడీ అవ్వలేదు. తులసి కొనుగుతూనే ఉంది. అమ్మ నవ్వుకుని పర్వాలేదు బాబు ఇవిగో నగలు అని తులసి నగలవి ఇచ్చింది. కానియండి అని ఆవిడ వెళ్ళిపోయింది. కృష్ణ తులసి చుట్టూ ఆరబెట్టి జడ వేశాడు. అది చూసుకుని తులసి మురిసిపోయింది. భలే వేసావు కృష్ణ. మరేమనుకున్నావు? ఈ మొగుడు మల్టీ టాలెంటెడ్. అవును ఆ మొగుడు ఎంత గొప్పోడో అని తులసి
బొక్క మీద ముద్దు పెట్టబోయింది. అభి ఆపేసి, ఇదిగో నువ్వు దూరం వెళ్ళు, గుడి ప్రోగ్రామ్ అన్నావు కదా, వెళ్ళాలి కదా గుడికి. ఇవాళ సాయంత్రం ఫ్లైట్ ఎక్కుతున్నావు. నెల వరకు నువ్వు నా మాటే వినాలి. తులసి ఆ డిమాండ్కి షాక్ అయ్యి, నెల ఎందుకు, తర్వాత నువ్వు నా మాట వింటావా అని అడిగింది అమాయకంగా. అభి తులసి వైపు ఒక ఐబ్రో రైస్ చేసి చూస్తూ, ఇప్పుడు నేను వినట్లేదా అని అన్నాడు. మరి నేను నీ మాట వింటున్నాను కాపీ అని అంది తులసి. అని అంటూ పైకి ఎగపోయి మళ్ళీ కూర్చుంది. అభి వైపు చూసి, కృష్ణ ఏంటి కాళ్ళు, ఏమైంది, కాళ్ళు ఎగవలేకపోతున్నాను కృష్ణ. అభి షాక్ అయ్యి తులసి వైపు చూశాడు. బాగా నొప్పిగా ఉన్నాయి కృష్ణ, కదల్చలేకపోతున్నా. నిన్నటి నుంచి తులసిని అలా నడవనివ్వలేదు, ఎక్కడికైనా ఎత్తుకుని తిప్పాడు. దానివల్ల ఇప్పటి వరకు తులసికి ఆ విషయం అర్థమవ్వలేదు. నొప్పి అని అనుకుంది కానీ నడవలేనంత నొప్పని ఆమెకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అభి వైపు సీరియస్ గా చూసింది. అభి వెంటనే అతని బ్యాగ్ లో ఉన్న స్ప్రే చేసి తులసికి టాబ్లెట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎలా గుడికి వెళ్తాం అని ఆలోచనలో పడింది తులసి. నేను ఎత్తుకుని తీసుకెళ్తా. ఏంటి గుడికి ఎత్తుకుంటావా? అభి అమ్మ వైపు అయోమయంగా చూసి, ఏముంది నా పెళ్ళామేక అని అన్నాడు. నేను ఎలాగోలా ట్రై చేసి నడుస్తానులే, కొంచెం ఇట్రా అని అభి గట్టిగా పట్టుకుని బరువంతా చేతి మీద వేసి నిదానంగా నడుస్తోంది. బాగా నొప్పిగా ఉంది. ఆమె మోన్స్ బట్టి అభికి అర్థమైంది. సారీ తులసి అభి వైపు సీరియస్ గా చూసి, వారం అని అంది. అభి అర్థం కాక అలా చూస్తే, వారం మళ్ళీ వారానికి రిపీట్ అవుతుంది ఇది అని మంచం వైపు చూపించింది. ఏంటి మరి వారమా అని అభి అస్సలు ఒప్పుకోలా. మరి నాకు తగ్గద్దా అభి గబగబా అతని బ్యాగ్ మళ్ళీ వెతుకుతూ, తగ్గిపోతుంది, నేను టాబ్లెట్స్ ఇస్తా కదా అని అన్నాడు. నువ్వే కాదు, నేను వేసుకోగలను టాబ్లెట్స్ అని విసుక్కుంది తులసి. కానీ ఆ విసుగులో కూడా ఆమె మొగుడికి ముద్దు పెట్టే అంత ప్రేమని చూపిస్తూనే ఉంది. నేను టాబ్లెట్స్ వేసుకున్నా వేసుకోకపోయినా వారం అని తులసి తెగేసి చెప్పింది. అభి గుండె నోట్లోకి వచ్చింది. ఇది మరీ దారుణం తులసి అని అన్నాడు. తులసి నొప్పితోని అలా అడుగులు వేస్తుంటే చూడలేక అభి ఎత్తుకున్నాడు. ఇదిల్లే కదా, ఇంట్లో నేను ఎత్తుకుంటానులే అని అన్నాడు. తులసిని అలా 2 చేతులతో ఎత్తుకున్నాడు. తులసి అతని మెడ చుట్టూతా చేతులు వేసి ఆమె బ్యాలెన్స్ చేసుకుంది. అలాగే అభి వైపు చూస్తూ ఉంది కళ్ళ నిండా ప్రేమతో. అభి ఆమె చూపులు కాసేపు కూడా భరించలేకపోయాడు. ఇదిగో నువ్వు నా వైపు కాకుండా ఎటన్నా చూడు అని అన్నాడు. నువ్వలా చూస్తే గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుంది. తులసి నవ్వుకుంటూ దిక్కులు చూసింది. ఆమెకి అళ్ళ వదిన నవ్వుతూ వాళ్ళిద్దరిని చూడటం కనిపించింది. తులసిని జాగ్రత్తగా మెడల్దించి జీప్ ముందు నుంచోబెట్టాడు. ఆ జీప్ ఏంటో హమ్మర్ లాగా అంత పైకి ఉంది, దీన్ని ఎక్కాలంటే నుంచనేసుకోవాలిగా అన్నట్టు అభి వైపు సీరియస్ గా చూసింది. మామూలుగానే ఎక్కడం కష్టం, ఇక ఈ కాళ్ళతో ఎలా అన్నట్టు ఆ సీరియస్ లుక్ కి అర్థం. అభి డోర్ ఓపెన్ చేసి తులసిని జాగ్రత్తగా లేపి సీట్ లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు. వాళ్ళ వదిన వైపు తిరిగి, అన్నయ్య రావట్లేదా వదిన అని అడిగాడు. తులసి సీరియస్ లుక్స్ భరించలేక తులసిని డైవర్ట్ చేయడానికి వాళ్ళ వదిన గౌరి, లేదమ్మా ఈయన ఇంకా పడుకునే ఉన్నారు, నేను తీసుకెళ్తా పదండి అని ఆవిడ ముందు తులసి అభి కూర్చుంటే వెనక సీట్ లో కూర్చుంది. తులసి అక్క గౌరి తులసి చెవి దగ్గరికి వచ్చి, ఏంటి తులసి కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి, అసలు నిద్రపోలేదా అని అడిగింది. తులసి అయోమయంగా చూస్తూ, అదేంటక్క ఫస్ట్ నైట్ నాడు పడుకోకూడదంట కదా అని అంది. వాళ్ళ అక్క పక్కను నవ్వేసింది. తులసికి అర్థమైంది. అభి వైపు సీరియస్ గా చూసింది. నన్ను తత్తి అంటూ నిజంగానే తత్తం చేసేశాడు దుర్మార్గుడు అని సీరియస్ గా అభి వైపు చూసింది. అభి నాకేం సంబంధం లేదు అన్నట్టు రోడ్డుని మీదే ధ్యాస పెట్టి వాళ్ళని 10 నిమిషాల్లో గుడి ముందు దించాడు. వెళ్ళేసరికి పూజారి గారు మొత్తం సిద్ధం చేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడే గుడికి జనాలు వస్తున్నారు. ఆల్రెడీ 5 గంటల దాకా గుడి నిండా కనపడుతున్నారు. అభి తులసి ముఖాలు చూసుకున్నారు. ఇప్పుడు ఎలా అన్నట్టు వాళ్ళ అక్క కార్తికి తులసి డోర్ ఓపెన్ చేసి, రా తులసి అని పిలిచింది. అభి గబగబా తులసి వైపుకొచ్చి తులసిని 2 చేతులతో ఎత్తుకున్నాడు. తులసి కోపంగా, వారం కాదు 10 రోజులు అని సీరియస్ గా చెప్పింది. అభి అమ్మో నువ్వు వాళ్ళ పెంచమాకే అని బతిమలాడుకున్నాడు. ఇక జరగాల్సిందేలే అని తులసి ఏమాత్రం దక్కలేదు. ఇప్పుడు చూడు అభి, అందరి ముందు నవ్వులు పాలవుతాం, అందరూ మనల్ని చూసి నవ్వుకుంటారు అని తులసి గుడిలో ఉన్న జనాలందరినీ చూసి భయపడింది. అభి ఏమీ జరగదు, నువ్వుండు అని గబగబా గుడి ముందు ఉన్న షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ దూది పసుపు కుంకుమ తీసుకుని కాస్త నీళ్లు కలిపి తులసి కాలికి కట్టు కింద రక్తం మీద పసుపు అన్నట్టు ఒక మంచి బ్యాండెడ్ సృష్టించి ఆమె కాలు మీద పెట్టాడు. ఓకేనా అని తులసి వైపు
చూస్తూ గర్వంగా నవ్వాడు. తులసి కళ్ళలో కోపం ఏమీ తగ్గలేదు. అభి తులసిని ఎత్తుకుని లోపలికి వెళ్తున్నాడు. అదేంటి బాబు గారు అమ్మాయి గారిని ఎత్తుకున్నారు అని ఒకళ్ళు అడిగారు. ఇదిగో చూడు అమ్మాయి గారి కాలికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అని అభి తులసి కాళ్ళలో బ్యాండేడ్ కట్టింది చూపించాడు. అయ్యో ఎంత పెద్ద దెబ్బ అని అతను కంగారు పడిపోయాడు. చూడు నడవలేదు, అయినా వస్తానంటే తీసుకొచ్చా. ఆ పాలేరు తులసిని అభిని చూస్తూ అమ్మగారికి దేవుడంటే ఎంత భక్తో అని అనుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. అభి తులసిని అలాగే చేతుల మీద ఎత్తుకుని గుడి చుట్టూతా ప్రదక్షిణాలు మొదలు పెట్టాడు. తులసి గుడి చుట్టూతా ప్రాంగణం అంతా చూస్తుంది. అభి మట్టికి తన చేతుల్లో ఉన్న తులసి మీద నుంచి అతని కళ్ళు ధ్యాస పక్కకి వెళ్ళట్లేదు. తులసి అది గమనించి అభి ఇది గుడి చూడు, దేవుడు చూడు, దేవుణ్ణి తలుచుకుంటూ ప్రదక్షిణాలు చేయవి అని బతిమలాడింది. అభి తులసి వైపు నుంచి కళ్ళు తిప్పకుండా నువ్వు ఇలా నా ఊళ్ళో ఉంటే నేను దేవుడి మీద ఎలా శ్రద్ధ పెడతాను తులసి అని అన్నాడు. తప్పు కృష్ణ, అలా ఆలోచించకూడదు. ఇది గుడి మన ఇద్దరిని అలా కలిపింది ఆయన కాదు. ఆయనే లేకపోతే మనం కలిసేవాళ్ళమా? ఇంత చేసిన ఆయనకి మనం ఏం చేయగలం కృష్ణ? మనస్ఫూర్తిగా ఒక నమస్కారం తలుచుకో కృష్ణ, ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పు. దేవుడెలా కలిపాడు మనల్ని అని అడిగాడు తులసిని. ఏం సమాధానం చెప్తుందో అన్నట్టు. తులసి గుర్తుందా అభి, నువ్వు ఆ రోజున మనం మొదటిసారి కలిసినప్పుడు ఆ బడ్డీ కొట్టు దగ్గర, అప్పుడు నేను ఉపవాసం చేయకుండా ఉండుంటే ఆ బస్సు దిగేదాన్ని కాదు, చక్కగా పడుకునేదాన్ని, మనం కలిసేవాళ్ళము కాదు. అసలు ఇదంతా కాదు అభి, మా నాన్న వాళ్ళకి అలా అవ్వకుండా ఉండుంటే నేను అసలు ఈ ఊరే వచ్చేదాన్ని కాదు, ఈ రాష్ట్రం వచ్చేదాన్ని కాదు. మా నాన్న చూపించిన ఫారెన్ సంబంధం చేసుకునేదాన్ని, ఫారెన్ లో సెటిల్ అయిపోయేదాన్ని. కానీ ఇప్పుడు చూడు. అంటే మీ నాన్న నాలాంటి వాడికి చేయడా అని అడిగాడు అభి కొంచెం కోపంగా రెట్టిస్తూ. ఖచ్చితంగా చేయడు. అప్పటికి నీకున్న అలవాట్లకి అంటే నాకేం తక్కువ అభి. మా నాన్న చెన్నైలో గూండానే కావచ్చు, కానీ బాగా సంపాదించాడు. టాప్ 5 రిచెస్ట్ మ్యాన్. అలాంటి ఆయన కూతుర్ని ఇస్తారంటావా? అదిను నీకున్న అలవాట్లకి. కానీ మా నాన్నకి బోర్డంత డబ్బు ఉందిగా అని అన్నాడు అభి. అది సరిపోదభి, మా నాన్న ఎలాంటి సంబంధాలు చూసారో తెలుసా? దానికి తోడు ఈ అయ్యగారికి ఉన్న అమ్మాయిలు, మందు. ఇక చాలే తులసి, ఊళ్ళో ఉన్నాం మనం అని తులసిని ఆపేశాడు సీరియస్ ముఖం పెట్టుకుని. తులసి చిన్నగా నవ్వి, అయినా నాకు నువ్వంటే చాలా ఇష్టం కృష్ణయ్య. నన్ను కలిపినందుకు ఎప్పుడు ఆ దేవుడికి పూజలు చేస్తూ ఉంటా. అలా వాళ్ళు ఆ గుడిలో దర్శనం ముగించుకుని ఇంటికొచ్చారు. అభి వాళ్ళ నాన్నగారు తులసిని ఎత్తుకుని రావడం చూసి ఏమైందిరా అమ్మాయికి అని భయపడుతూ అడిగారు. ఏం లేదులే నాన్న, చిన్న దెబ్బే అని అభి గబగబా తులసిని జాగ్రత్తగా కూర్చోపెట్టి పైనుంచి వాళ్ళ లగేజ్ తీసుకొచ్చి కారులో వేసి డ్రైవ్ చేస్తుండగా తులసిని, అప్పటికే బాగా అలసిపోయిన తులసిని తన ఒళ్ళో జాగ్రత్తగా పడుకోబెట్టుకుని వాళ్ళు ఫ్లైట్ ఎక్కడానికి బయలుదేరారు. వాళ్ళు హనీమూన్ నుంచి వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు అభి వాళ్ళకి ఇల్లు, హాస్పిటల్ కట్టించారు. వాళ్ళకున్న కనెక్షన్స్ తో మంచి ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుని మంచిగా సెట్ చేసుకున్నారు. ఇల్లు కూడా చాలా బాగుంది. వాళ్ళ ఇల్లు కూడా ఎంతో విశాలంగా ఉండేది. ఇద్దరైనా కింద గెస్ట్ బెడ్రూమ్ కి సర్వెంట్స్ కి పెట్టుకుని పైన మట్టికి ఇక వాళ్ళ ప్రపంచం అన్నట్టు ఆనందంగా ఉన్నారు. పగలు ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్లేవారు. సాయంత్రం పెందలాడే ఇంటికొచ్చేసి వాళ్ళ జీవితంలో ఎంతో ముఖ్యమైన మధుర స్మృతులని పోగు చేసుకుంటూ గడిపేవారు. అలా ఒకరోజు అభి ఒళ్ళో తులసి తలవాల్చి ఆనందంగా నవ్వుతూ, ఇలా చాలా బాగుంది కదా కృష్ణ అని ఆమె చెయ్యి అతని బుక్క మీద వేసింది. అభి ఒళ్ళో పడుకుని చాలా బాగుంది అని అన్నాడు. అభి కూడా తులసి వైపే చూస్తూ ఆమె నడుము మీద చేయి వేసి, తులసి కొంచెం కదిలి అభి వైపు చూస్తూ, మీరు దేని గురించి చెప్తున్నారు? నువ్వు చెప్పిన దాని గురించేలే అని అభి చిన్న స్మైల్ ఇచ్చాడు. కృష్ణ, నేను ఒకవేళ ప్రెగ్నెంట్ కాకపోతే ఇక నుంచి అన్న జాగ్రత్త పడతాం కృష్ణ అని బతిమలాడింది. ఇంత త్వరగా దేనికి కృష్ణ అని తులసి అభి వైపు జాలిగా చూసింది. అభి మట్టికి ఏమీ తగ్గట్లేదు. నేను ఇప్పటికే లేట్ అయింది అనుకుంటున్నా. మీ ఏజ్ ఎంత? తక్కువే కదా, ఏదో పెద్ద 40 ఏళ్ళు అన్నట్టు ఫీల్ అవుతారు. ఏజ్ కాదు తులసి, నాకు పిల్లలు కావాలి అంతే అని అనేసరికి తులసి మొండోడు అని మురిసిపోయింది. కానీ లోపల భయం. ఇప్పుడు పిల్లల ఒక పక్కన హాస్పిటల్, ఇల్లు, నాకు మిమ్మల్ని చూసుకోవటానికి టైం సరిపోవట్లేదు. ఇప్పుడు ఇంకొకళ్ళ అని తులసి అభి వైపు చూస్తూ అన్నది. ఏంటి ఇంకొకళ్ళు అని అన్నాడు అభి తులసి వైపు అయోమయంగా. తులసి అభి తల 2 చేతులతో పట్టుకుని, మీరు నా ఫస్ట్ బేబీ, వచ్చేది సెకండ్ బేబీ. కృష్ణ అయోమయంగా ఆమె వైపు చూశాడు. అవును మరి, మీరు నా పెద్ద కొడుకు, వచ్చేది చిన్ని కొడుకు అని అంది. అభికి అది బాగా నచ్చింది. ఆమె అలా అతన్ని అంత ప్రేమించటం, అతనికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వటం, బిడ్డతో పూజ
పోల్చింది. ఏ అమ్మాయి అయినా అంత ప్రేమగా చూసుకుంటుందా అని అనుకున్నాడు. కానీ తులసి చూపించే ప్రేమ, అతనికిచ్చే ప్రిఫరెన్స్ అతనికి బాగా నచ్చింది. అభి తులసి నడుము గట్టిగా పట్టుకుని అతన్ని మీదకి లాక్కుంటూ, అయితే నన్నే బాగా చూసుకుంటావుగా అని అడిగాడు. తులసి కొంటగా నవ్వుతూ, చూద్దాం వచ్చేవాళ్ళు బట్టి అని అభిని ఉడికించింది. అభి ఉడికిపోతూ, దుర్మార్గురాల అని అన్నాడు. తులసి మళ్ళీ ఆలోచనలో పడింది. ఆమెకి కొన్ని రోజులుగా ఆకలి లేదు, అప్పుడప్పుడు తిప్పుతోంది. కానీ ఇది టూ ఇయర్లీ కదూ అని అభికి తెలియకుండా పనమ్మాయిని షాప్ కి పంపించి ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకురమ్మంది. తులసి పనమ్మాయి తీసుకొచ్చిన ఆ ప్రెగ్నెన్సీ కిట్ ని బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్లి టెస్ట్ రిజల్ట్స్ ఏమవుతాయో అని ఒకటే టెన్షన్ పడుతోంది. ఆమెకే అర్థం అవట్లేదు పాజిటివ్ అవ్వాలో నెగిటివ్ అవ్వాలో అని. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే భర్త ముఖంలో సంతోషం. పెళ్ళైనాక అడగక అడిగిన మొదటి కోరిక తనకి పిల్లలు కావాలని. చాలా తొందరగానే కానీ భర్త అడిగాడు. ఆమె కాదనలేకపోతుంది. తన భర్త తనని కాక ఇంకెవరిని అడుగుతాడు పిల్లల్ని కావాలని. చూసుకుంది పాజిటివ్. ఆమె చిక్కిళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె చేతులు ఆమె పొట్ట మీదకు వెళ్ళింది. ఏమీ తేడా లేదు. అటు ఇటు తిరిగి చూసుకుంది. అసలు ఏమీ తేడా లేదు అని అనుకుంది. ఆమె ఈ సంతోషకరమైన విషయం అభికి చెప్పకుండా ఆగలేకపోయింది. అభిని ఎత్తుక్కుంటూ హాల్లోకి వెళ్ళింది. ఏదో ఫైల్ చదువుతూ కూర్చున్నాడు. తులసి అభి దగ్గరికి వెళ్ళి అభిని అలాగే చూస్తుంది. అభి సీరియస్ గా ఫైల్ చదువుతున్నాడు. అభికి ఇంకా దగ్గరగా వెళ్ళి అతని చేతిలో ఉన్న ఫైల్ తీసి పక్కన పెట్టి అతని ఒళ్ళో కూర్చుంది. అతని మెడ చుట్టూతా చేతులేసింది. అభి ఎప్పుడూ లేంది తులసి ఇలా ఉండటం చూసి కాస్త ఆశ్చర్యం, కాస్త అనుమానం. ఏంటి అన్నట్టు చూశాడు. ఆమె నడుము అతని చేతిలోకి తీసుకుంటూ. అతను అడిగిన దానికి తులసి అతని కళ్ళలోకి చూస్తూ, మీతో మాట్లాడాలి, బెడ్రూమ్ లోకి వెళ్దామా అని అడిగింది. అభి తులసిని అలా ఎత్తుకుని బెడ్రూమ్ లోకి తీసుకొచ్చి జాగ్రత్తగా దిండి మీద పడుకోబెట్టాడు. ఆమె పక్కకి చేరి ముక్కుతో ఆమె చెవి దగ్గర గీస్తూ అడిగాడు, ఏంటి అని. ఆమెకి ఆ 2 అక్షరాల పదం కూడా ఆ ముద్దుకి అర్థం అవ్వలేదు. అతను మళ్ళీ అడిగాడు ఏంటి అని. ఈసారి ఆమె తమాయించుకుని అభికి కాస్త దూరం జరిగి అభి వైపు చూసింది. తులసి అభి చేయి తీసుకొచ్చి ఆమె పొట్ట మీద పెట్టింది. వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ఇద్దరి ముఖాల్లో ఆనందం, ఆశ్చర్యం. వాళ్ళిద్దరికి అదొక అద్భుతం. అభి తులసిని అతని కౌగిల్లో బంధించి ఆమె పెదాలకి గాఢమైన ముద్దిచ్చాడు. ఆమె కింద పెదం అతని కళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి ఎర్రటి ఎండమామి కనపడింది. ఆమె పెదాన్ని వదిలి ఆమె పొట్ట మీదకు వచ్చి ఆమె పొట్టంతా ముద్దు పెడుతూ ఉన్నాడు. తులసి అభిని అలా చేయటం చూసి ఆశ్చర్యపోతూ, మీకు పిల్లలంటే ఇష్టం లేదనుకున్నా, కానీ పిల్లలని అడిగారేంటి అని అడిగింది. నాకు నా పిల్లలంటే ఎందుకు ఇష్టం ఉండదు అని అడిగాడు. పిల్లల్ని కనకూడదు అని అనుకున్నావా ఏంటి? తులసి అభి వైపు చూస్తూ, నేను పిల్లల్ని కనకూడదు అనేమి అనుకోలేదు. పిల్లల్ని చూస్తే అవతలికి పారిపోయే నా మొగుడేంటి సడన్ గా పిల్లల మీదకి మనసు వెళ్ళింది అని ఆశ్చర్యపోయి అడుగుతున్నా అని అభి గుండెల్లో తల వాల్చుకుంది. అది బయట వాళ్ళ పిల్లలు, నా పిల్లలు నాకు బరువా అని అంటూ తులసి బటన్స్ నెమ్మదిగా విప్పుతున్నాడు. ఇదిగోండి, మనం మాట్లాడాలి, మనం మాట్లాడుతున్నాంగా తులసి. అయ్యో కాసేపు ఆగండి. అభి ఏమీ ఆగకుండా, తులసిని నువ్వు చెప్పాలనుకున్నదేంటో చెప్పు అని అన్నాడు. మరో నిమిషానికి ఆమె ఒంటి మీద నుంచి డ్రెస్సు మాయమైపోయింది. అభి చేసే పనులకి తులసి మళ్ళీ బతిమలాడుకుంది. కాసేపు ఆగండి అభి, అదేమి పట్టించుకోకుండా నువ్వు చెప్పాలనుకున్నదేంటో చెప్పు అని అతని పెదాలతో ఆమె వీపు మీద ముక్కేస్తూ చెప్పాడు. ఏమండి మీరు ఇలా చేస్తుంటే నా బుర్ర ఏం పని చేస్తుంది చెప్పండి. మరైతే రేపు మాట్లాడుకుందామా అని అతను బెడ్ లైట్ తప్ప అన్ని లైట్స్ ఆఫ్ చేసేసి ఆమెతో కలిసిపోయాడు. ఆ కలయిక ప్రేమగా, కోమలంగా, సున్నితంగా జరిగింది. ఆమె ఆశ్చర్యపోయింది. మొదటిసారి కూడా ఇంత జాగ్రత్తగా చేయలేదు. ఎంతైనా మగాళ్ళు పిల్లలంటే మారిపోతారే. ఆమె ప్రెగ్నెంట్ అని కదా అభి ఇంత జాగ్రత్తగా ఇలా అభి వైపు చూసి, నీకు నాకన్నా నా పొట్లో ఉన్న బిడ్డ ఎక్కువ కదా అని అడిగింది. అభి ఆమె వైపు ఇది కూడా తెలీదా అన్నట్టు చూసి, కాదు అని అన్నాడు. మరి అని తులసి అడిగింది అర్థం కాక. అభి అతని చెక్కిళ్ళు ఆమె ఎద మీద పెట్టి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. మీకోసమనే నేను బిడ్డను అడుగుతున్నాను అని చిన్నగా చెప్పాడు. తులసి ఆశ్చర్యపోయి, అదేంటి అని అడిగింది. రేపు నీకు నాకు గొడవలు వచ్చి నీకు నా మీద అసహ్యం వేసి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళాలనుకున్నా ఈ బిడ్డ ఆపుతుంది కదా నన్ను వదిలేకుండా. తులసి పడుకున్నదల్లా లేచి కూర్చుని అభి వైపు చూసింది.
ఏంటి కృష్ణ? అభి అలా సీలింగ్ వైపు చూస్తూ, అవును తులసి, నువ్వు నా ప్రాణం. అది నేను నీకు చెప్పినా అర్థమవుతూ, నువ్వు లేకపోతే నా వల్ల కాదు తులసి. ఈ బిడ్డ ఉంటే ఈ బిడ్డ మన ఇద్దరిని ఇంకెక్కువ స్ట్రాంగ్ గా చేస్తాడు కదా. నువ్వు నా ప్రాణం తులసి, నా ప్రాణం. నువ్వంటే నాకెంత ఇష్టమో ఆ టైంలో నీకు చెప్పినా అర్థమవుతూ. కానీ అదే పెట్టుంటే నువ్వు ఆగుతావు, బిడ్డ కోసమన్నా ఆగుతావు, నన్ను వదలకుండా ఆగుతావు అని అభి చెప్పేసరికి తులసికి ఏడుపు వచ్చేసింది. నేను నిన్ను వదులుతానని ఎందుకు అనుకుంటున్నావు అభి? నువ్వేమైనా తప్పు చేస్తున్నావా అని అడిగింది. అభి తులసి వైపు చూస్తూ, నేను ఎప్పుడు చేయలా తప్పు, నేనెందుకు చేస్తా తప్పు అని అన్నాడు. తులసి ఆ హారగన్స్ కి నవ్వుకొని, మరెందుకు భయపడుతున్నారు? నా కోపం తులసి, నా కోపం వల్ల మీకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చి నా మీద తీసుకొచ్చి నన్ను వదిలేస్తే నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది తులసి కృష్ణని గట్టిగా హక్ చేసుకుని అతని ఛాతి మీద తలపెట్టి, నేను ఎందుకు వదిలేస్తాను మిమ్మల్ని? మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అని అంది. అవునా, ఎంత ఇష్టం? మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నేను ఎవరిని అడగలేకపోయా హెల్ప్, మిమ్మల్ని తప్ప. అంతమందిలోనూ అంత మగాళ్ళలోనూ నాకు మీరే కనిపించారు. మీరు నేను చెప్పు తులసి, నేను చెప్పను, నాకు సిక్కేస్తుంది. ఇంకా సిక్కేంటే చెప్పు ప్లీజ్. మీరు వెళ్ళి మ్యాన్లీగా ఉంటారండి, అవునా అని అభి నవ్వుకున్నాడు. అవును, అప్పుడప్పుడు నాకు మీరు దగ్గరికి వస్తే ఎలా చెమటలు పడతాయో తెలుసా? అవునా? అవునండి, మీరు నా వైపు చూస్తున్నా నాకు అసలు కాళ్ళు చేతులు వణికిపోతాయి. నా గుండె అయితే డ్రమ్స్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది. నేనేం చేస్తే ఇష్టం నీకు అని అభి మళ్ళీ అడిగాడు తులసిని. మంచి మూడ్లో ఉంది, ఇన్ఫర్మేషన్ అంతా రాబట్టుకుందాం అని ప్లాన్ వేసి. తులసి ఈ స్కెచ్ ఏమీ తెలియక మొత్తం చెప్పడం మొదలు పెట్టింది. నాకు మీరేం చేసినా నచ్చుతుందండి. అంటే మీరు ల్యాప్టాప్ లో టైప్ చేస్తున్నా, పెన్ తో రాస్తున్నా, నా వైపు చూస్తున్నా, ఆఖరికి నన్ను తిడుతున్నా నాకు ఇష్టం మీరంటే. అభి ఇక ఆగలేకపోయాడు, ఆమె మీదకి చేరుకున్నాడు. ఏమండి, మీకు ఇంకోటి తెలుసా? ఏంటి అని ఆమెకి ముద్దుల వర్షంలో ముంచేస్తూ అడిగాడు. మన ఫస్ట్ కేస్ గుర్తుందా? గుర్తుంది. ఆ రోజున మన పెళ్లి రోజు వర్షం ఆపి ఆమె కళ్ళలోకి చూశాడు. అవునా అన్నట్టు తులసి అతని వైపే చూస్తూ, అవునండి, గుర్తుందా మీకు? మనం కలిసింది కార్తీక పౌర్ణమి. నెక్స్ట్ డే మన పెళ్లి జరిగింది. సేమ్ మొన్న మీరు ముద్దు పెట్టింది కూడా పౌర్ణమి తర్వాత పాఠ్యమి. నేను కింద పూజ చేసుకున్నాను, మీరు వచ్చారు, గుర్తుందా? అవి తలూపి ఆ పెదాలని మళ్ళీ అతని నోట్లోకి తీసుకున్నాడు. అలా వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారు. పెళ్ళైన 2 నెలలకే ఆమె గర్భవతి అయింది. విపరీతమైన వేవిళ్ళు, ఏమీ తినలేకపోతుంది, తిన్నా ఏమనట్లేదు, బాగా నీరసించుకుపోతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. అవి ఆమెనలా చూడలేకపోతున్నాడు. ఇంట్లో ఎంతమంది పని వాళ్ళున్నా తులసి మొత్తం అతనే చూసుకునేవాడు. హాస్పిటల్ ఉన్నా అది మేనేజ్ చేసుకుంటూ తులసికి ఎప్పుడు తోడుగా ఉంటూ ఆమెని జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచి చూసుకున్నాడు. ఏదన్నా తిను తులసి, మరీ చూడు ఎలా అయిపోతున్నావో. ఏమీ ఉండట్లేదండి, విపరీతంగా అవుతున్నాయి వాంతులు అని అంటూ తులసి చెమటలు తుడుచుకుంటోంది. అప్పుడే ఆమెకి తిన్న అన్నం అంతా వాంతయింది. అలా ఇబ్బందులు పడుతూనే ఆమెకి 3వ నెల నుండి 4వ నెల ఎంటర్ అయింది. కానీ ఆమె రూపేమీ మారలేదు, అంతే సన్నగా ఉంది. అవి అది చూసి ఆమెతో అన్నాడు, బాగా సన్నబడిపోతున్నావు తులసి, ఏదన్నా ఇష్టం చేసుకున్నా తిను అని బతిమిలాడాడు. అతను ఏమిచ్చినా వద్దంటుంది. కొన్నిటికైతే వాసనకే నీళ్లు కూడా వాంతి చేసుకుంటోంది. ఏమన్నా తినాలనిపిస్తుందా తులసి బాగా ఆలోచించి నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉందండి అని అడిగింది. అవునా, సరే నేను తీసుకురానా? వద్దండి, నేను వస్తా, ఎప్పుడు ఇంట్లో నాకు విసుగ్గా ఉంది. సరే జాగ్రత్త అని ఆమెని జాగ్రత్తగా తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి అక్కడి నుంచి ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకుని వెళ్ళాడు. తులసి ఇప్పుడు అభికి ఇష్టమైన ఫ్లేవర్ ఆర్డర్ చేసింది. అభి ఆశ్చర్యపోయి ఆమె వైపు చూశాడు. ఆమె భుజాలు ఎగరేసి, ఏమోనండి, నాకు తినాలని ఉంది అని అభిని ఆ కార్నర్ సీట్ వైపుకి చూపించింది. అక్కడికి వెళ్ళి కూర్చుందామా అని అభి ఆమెని అలాగే జాగ్రత్తగా ఆ కార్నర్ సీట్ కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. గుర్తుందా, ఆ రోజున అభి తలూపాడు, మీరు నన్ను ఎలా చూశారో తెలుసా అని ఎర్రన పడిన పొక్కలతో తులసి అభికి గుర్తు చేసింది. గుర్తుందా నీకు అని అడిగాడు. అభి ఎందుకు గుర్తుండదు, మీరు నన్ను తినేసేటట్టు చూశారు. అభి నవ్వుకుంటూ, అప్పుడు నాకు నిజంగా నిన్ను తినేయాలనే ఉంది అని ఆమె పెదాల వైపే చూశాడు. కానీ నువ్వే నాకు అస్సలు సపోర్ట్ చేయాల, కానీ తర్వాత తిన్నారు కదా అని అంది తులసి. ఊరించి పెట్టించు అని తిప్పాడు ఆమెని. వాళ్ళ ఐస్ క్రీమ్ వచ్చింది. అభి చుట్టూతా చూశాడు. కెమెరా కూడా వీళ్ళ వైపు తిప్పలేదు, వేరే వైపు తిప్పుంది. తులసి అలా ఐస్ క్రీమ్ తింటుంటే ఆమె మెడ పట్టుకుని అతని వైపుకి లాక్కుని ఆమె
పెదాల మీద ఉన్న ఐస్ క్రీమ్ ఒకటే కాకుండా ఆమె నోట్లో ఉన్న ఐస్ క్రీమ్ కూడా రుచి చూశాడు. తులసి అవాక్కయ్యి చుట్టూతా చూసింది. ఎవరూ లేరు. అభి వైపు చూసింది. అంతే పెద్ద పెద్ద కళ్ళతో. అభి నవ్వుకున్నాడు. ఇలా బాగుంది కదా అని అన్నాడు. తులసి టమాటో రంగులోకి మారిపోయింది. ఏంటో ఇది బయట అని ఆశ్చర్యంగా అడిగింది. ఎవరూ లేరే తులసి. గబుక్కుని ఎవరన్నా వస్తే మళ్ళీ బయట చేయి అని అంతే మత్తెక్కించే కళ్ళతో తులసిని అడిగాడు. తులసి సిగ్గుపడిపోతూ తలాటంగా ఊపింది. అభి సీరియస్ గా యాక్ట్ చేస్తూ కోపాన్ని నేను తినమన్నాను కదా అని అన్నాడు. తులసి మళ్ళీ బయట చేసింది. ఈసారి అభి ఇంకెక్కువ టేస్ట్ చేశాడు. వాళ్ళిద్దరి పేదాలు మూతి చుట్టూగా కూడా ఐస్ క్రీమే. వాళ్ళ బెంచ్ మీద టిష్యూసే కాకుండా పక్క బెంచెస్ మీద ఉన్న టిష్యూస్ కూడా తెచ్చి క్లీన్ చేసుకున్నారు. అభి ఇంకోటి తిందామా అని అడిగితే ఏమొద్దు మహాప్రభు, ముందు ఇంటికి వెళ్దాం, నాకు ఆకలేస్తుంది. ఏంటి ఇప్పుడా? అవును, నాకు ఇప్పుడు ఆకలేస్తుంది. ఏం తింటావు? నాకు రసమన్నం కావాలబ్బి. రసమన్నమా? సరే కదా, నేను వండుతా. ఏంటి నువ్వా? నీకు వంట రాదుగా అభి? నీకు జడేయడమే నేర్చుకున్నవాడిని, రసం పెట్టలేనా చెప్పు అభి అన్నట్టుగానే అరగంటలో రసమన్నం చేసి వేడి అన్నంతో ఆమెకి అన్నం పెట్టాడు. అన్నం తింటూ తులసి ఒకటే ఏడుపు. అభి అప్పుడప్పుడే అలవాటు చేసుకుంటున్నాడు. ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్. బాధపడమాక తులసి అని కళ్ళు తుడుస్తూ అన్నం పెడుతున్నాడు. మా నాన్న కూడా ఇలాగే తినిపిస్తారు అభి. నువ్వు రసం అన్నం చేసావు కదా, అది మా అమ్మ చేసినట్టే ఉంది అని ఏడుస్తూ అన్నం తింది. తులసిని అన్నమైనాక బెడ్రూమ్ లో జాగ్రత్తగా పడుకోబెట్టాడు. కాసేపటికి అభి నిద్రలోకి జారుకుంటుంటే తులసికి ఇంకా నిద్ర రావట్లేదు. కృష్ణ, నాకు నిద్ర రావట్లేదు కృష్ణ, మరి మళ్ళీ కంటిన్యూ చేద్దామా అని అడిగాడు. ఆమె వైపుకి ఆశగా తిరుగుతూ. అమ్మో వద్దు. ఏ నచ్చలేదా? నచ్చింది, కానీ సరేలే నీ ఇష్టం. కృష్ణ, నాకు నిద్ర రావట్లేదు కృష్ణ, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని అవతల వైపు తిరిగాడు. తులసి గడ్డం కింద చేయి పెట్టుకుని మళ్ళీ పిలిచింది. కృష్ణ, నిద్ర. దేవుడు ఉన్నాడే, దేవుడు ఉన్నాడు. నాకు ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులకి కారణమయ్యావు. ఇప్పుడు నా బిడ్డ చేస్తున్నాడు నీకు సేమ్ ట్రీట్మెంట్. పడుకో. ఎలా పడుకుంటావు? పడుకో. ఎంత నరకం చూపించాడే నాకు. తులసి బొమ్మ మూతి పెట్టుకుంది. అభి తులసి వైపుకు తిరిగి తులసిని కావటించుకుని పడుకున్నాడు. అతని ఎద మీద ఆమెకి తెలియకుండానే కాసేపటికి నిద్ర పట్టేసింది. అప్పుడప్పుడు తులసి బాగా లేటుగా లేవస్తుంది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టగా ఆమె లేచేసరికి అవి వెళ్ళిపోతాడు. అలాగే ఆ రోజు కూడా జరిగింది. కాల్ చేసింది. తులసి లేచావా అని అడిగాడు. లేచాను. మీరు టిఫిన్ తిన్నారా? తిన్నా. ఏం టిఫిన్? ఇడ్లీ అనుకుంటా తులసి అని అన్నాడు ఫైల్స్ చెక్ చేస్తూ. అనుకుంటా ఏంటండి, అంత పట్టించుకోలేదు తులసి. నేను రానా అని అడిగాడు. ఏమొద్దు, వస్తానుగా అని అరగంటలో ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో ఇది కూడా కొంచెం తిను అని వేరే రకం టిఫిన్ కూడా తినిపిస్తున్నాడు. అతని కళ్ళల్లోకి చూస్తూ తులసి, ఏమండి మీరు మరీ నన్ను స్పాయిల్ చేసేస్తున్నారండి. అవి చిన్ని నవ్వు నవ్వి ఆమె వైపు చూశాడు. మరి ఏం చేద్దాం అన్నాడు కొంటిగా. మీరు నేను చెప్పిన మాటలు వినొద్దు, లేకపోతే రేపు మీరే ఇబ్బంది పడతారు. అవి ఆమె వైపు కొంటిగా చూస్తూ. అవునా, కొంచెం ఇబ్బంది పడతానా, ఎక్కువ ఇబ్బంది పడతానా అని అడిగాడు. తులసి రెండు చేతులతో ఇంత ఇబ్బంది పడతారు అని చూపించింది. అది చూసి అతను నవ్వుకున్నాడు. అందుకనే మీరు కొంచెం నా మాట వింటం తగ్గించండి. అట్లా అంటావా? సరే అయితే అని తులసిని ఒళ్ళో తీసుకుని ఆమె పేదాలు రుచి చూడడం మొదలు పెట్టాడు. తులసి అతన్ని వెనక్కి తోసి హాస్పిటల్ టైం అవుతుంది వెళ్ళండి అని అంది. అవి ఆమె చెప్పేది ఏమీ పట్టించుకోకుండా మళ్ళీ ముద్దు పెట్టుకుంటున్నాడు. తులసి కాసేపటికి అలసిపోయి అతని మీద వాలిపోయింది. హాస్పిటల్ అండి, బాగోదు, వెళ్ళండి. నువ్వే చెప్పావుగా మాట వినొద్దని. నేను మాట వినను నీది అని కొంటిగా అన్నాడు. నాకు ఇలా బాగా నచ్చింది. హాస్పిటల్లో డ్యూటీ, ఇంటిలో బ్యూటీ. అతను నవ్వుకుంటూ హాస్పిటల్కి బయలుదేరాడు. అలా ఆమెకి 5వ నెల వచ్చింది. ఆమె గొడవ చేసి హాస్పిటల్లో డ్యూటీకి వెళ్ళింది. ఆమెకి అటు ఇటు ఇద్దరు సిస్టర్స్ ని పెట్టాడు. ఆమెకి ఏమన్నా అయితే మీరు బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకోవడానికి కూడా పనికిరారు చెప్తున్నా అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తులసి అవి వైపు చూసి నవ్వుకుంది. కొన్ని మారవే అని అనుకుంది. తులసికి వేసిన షూస్ లేస్ ఊడిపోయేసరికి కిందకు బొంగుని లేస్ కట్టి మళ్ళీ జాగ్రత్తలు చెప్పాడు. తులసి బొంగ మూతి పెట్టుకుంది. మరి ఇలా ఎవరన్నా చూస్తారా, చేస్తారా అని. నువ్వు సరిగ్గా తింటే నాకు ఈ భయం ఉండదు. నువ్వు తినవు, కళ్ళు తిరుగుతాయంటావు, నేనేం చేసేది? దానికి తోడు హాస్పిటల్కి వస్తా, డ్యూటీ చేస్తా, అన్నీ నీకే అని కసిరాడు ఆమెని. తులసి మళ్ళీ బొంగ మూతి పెట్టుకుంది. అవి చుట్టూతో చూసి ఆ ఉన్న నర్సులని తన రూమ్ లో ఫైల్స్ తెమ్మని పంపించి తులసికి ఒక గాఢమైన ముద్దిచ్చాడు. వాళ్ళు వచ్చే ముందు ఆమె పెదాలని వదిలి ఆమెకి బాయ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. అలా ఆమె నిదానంగా హాస్పిటల్లో డ్యూటీ కూడా చేస్తుంది. ఆమె బాగా తొందరగా అలసిపోతుంది. పద్దాకా తినాల్సి వస్తుంది. కానీ అవి ఏవి ఆమె
ఆమెని డ్యూటీ చేయకుండా ఆపలేకపోయి ఆమె ఆ డ్యూటీ చేయటం అది బాగా నచ్చుతోంది. అలా ఆమెకి 9వ నెలలో వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ కలిసి శ్రీమంతం చేశారు. ఆమె బాగా సంతోషపడింది. ఆమెకి ఎంత పెద్ద కుటుంబం ఉంది. ఇప్పుడు ఆమెని అవిని రేపు పుట్టబోయే వాళ్ళని చూసుకోవడానికి ఇంత పెద్ద కుటుంబం ఉంది అని ఆమెకి ఏడుపు వచ్చేసింది. నెలలు నిండుకున్నాయి. అలాగే రోజులు కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఆమెని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఏ నిమిషాన్ని ఏమవుతుందో అన్నట్టు ఆమె చుట్టూతో తిరుగుతున్నాడు. నాకేం అవదండి అని అంది తులసి. ఆ విషయం నాకు తెలుసు అని ఆమెని జాగ్రత్తగా పడుకోబెడుతున్నాడు. మరి ఎందుకంత భయపడుతున్నారు? నువ్వు నా ప్రాణాన్ని, కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా తులసి. తులసి అతన్ని చూస్తూ మీ ప్రొటెక్షన్, ఓవర్ ప్రొటెక్షన్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నన్ను ఏ పని చేయనివ్వరు, హాస్పిటల్ కూడా వెళ్ళనివ్వరు అని ఆమె కంప్లైంట్స్ చిట్టా చెప్పడం స్టార్ట్ చేసింది. కానీ అదేమీ పట్టించుకోవట్లేదు. మరి చుట్టూతా 4 సిస్టర్స్ ఏంటండి? నేనేమన్నా ప్రైమ్ మినిస్టర్నా? చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నా పొట్టలో ఉన్న బేబీ కోసమే కదా ఇదంతా అని అడిగింది వైపు సీరియస్ గా చూస్తూ. వాడు పొట్టలో కదులుతున్నప్పుడు మీ ముఖం ఎలా వెలిగిపోతుందో మీరు వాడి కోసమే చేస్తున్నారు కదా ఇదంతా అని తులసి పొంగమూతి పెట్టుకుంది. అలా ఆమెకి ఒకరోజు పెయిన్ స్టార్ట్ అయ్యాయి. ఆమెని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అక్కడ పల్స్ మిగిలినవి అన్ని చెక్ చేసుకుంటూ తులసి పక్కనే ఉన్నాడు. తులసి నొప్పులు తట్టుకోలేకపోతుంది. నా వల్ల కాదు అని ఏడుస్తోంది. కొంచెం తట్టుకో తులసి అని నీళ్లు నిండిన కళ్ళతో తులసిని బతిమలాడుతున్నాడు, ధైర్యం చెప్తున్నాడు. ఈ ఒక్కసారికి తులసి అనేసరికి తులసి కళ్ళు తుడుచుకుని అదేంటి ఒక్కళ్ళైనా మనకి అని అడిగింది. కాదు అని తలూపాడు. అది అబద్ధం, దుర్మార్గుడా అని తులసి తిట్టేసరికి చుట్టూతా ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. 12 గంటలు బాగా ఇబ్బంది పడింది తులసి. ఆ కోపం కూడా మీదే చూపించింది. చూడు, ఎత్తుకుని తిరుగుతా ఉంటే ఇట్లాగే ఉంటుంది. నన్ను నడిపిస్తే ఇంత ఇబ్బంది పడేదాన్ని కాదు అని మీద అరిచింది. సారీ తులసి. దేనికి చెప్తున్నావు సారీ? నన్ను ఎత్తుకుని తిప్పి నన్ను నడవనివ్వకుండా చేసినందుక, లేకపోతే నాకు కడుపు చేసినందుక అని అడిగింది. నిన్ను కలిసినందుకు అని ఒక సౌండ్. తులసి అంత బాధలోనూ ఆ సౌండ్ వైపు తిరిగేసరికి ఆమె ఫ్రెండ్ శశి అక్కడ ప్రత్యక్షమైంది. నువ్వేంటి శశి ఇక్కడున్నావు? నేను ఇక్కడ గైనిక్ ని. నువ్వు గైనిక్ ఏంటి? దీనికి అసలు ఏమీ తెలీదు, దీని నోట్స్ కూడా నేనే రాశాను అని అభికి కంప్లైంట్ చేసింది. నువ్వు వరి అమ్మకు తులసి, ఆమెకు తెలుసులే అని ధైర్యం చెప్పాడు. శశి చెక్ చేసి ఇంకా 2 mm తులసి, కొంచెం ట్రై చేయి తులసి అని బ్రతిమలాడింది. తులసి అస్సలు ఓపిక లేక 12 గంటలు శశి నా వల్ల కావట్లేదు అని ఆమె గోడు విన్నమించుకుంది. ఆమెకు చూసిచ్చి కొంచెం చూస్తాగు తులసి అని బ్రతిమలాడాడు. అది కాస్త తాగి ఓపిక తెచ్చుకుంది. కాసేపట్లో బంతి లాంటి మగబిడ్డ అభిజిత్ కృష్ణ చేతుల్లో గట్టిగా ఏడుస్తూ కనిపించాడు. తులసి కళ్ళ నిండా నీళ్లు. కూడా ఏడుస్తూ కనిపించాడు. వంగుని తులసికి ముద్దు పెట్టాడు. బాబుని చూపించాడు. తులసి బాబు కూడా ముద్దు పెట్టు అని అడిగింది. బాబు కూడా ముద్దు పెట్టి ఆ బాబుని తీసుకుని వెళ్లి వాళ్ళ నాన్నగారి చేతిలో పెట్టాడు. మళ్ళీ వెనక్కి వచ్చి అప్పటికే స్పృహ తప్పిన తులసికి సపర్యలు చేసే పనిలో పడ్డాడు. కొన్ని రోజులకి వాళ్ళు ఇంటికి వచ్చారు. 2 నెలలు ఏం అవసరం లేదు తులసి అని తులసి వైపు బతిమలాడుతూ చూస్తున్నాడు. తులసి పిల్లవాడికి పాలిస్తూ వైపు సీరియస్ గా చూస్తోంది. నిజం తులసి, 2 నెలలు ఏం అవసరం లేదు తెలుసా? నువ్వు తులసి సీరియస్ గా చూడటం చూసి నేనేమి ప్రెషర్ పెట్టను, నువ్వు ఎప్పుడంటే అప్పుడే అని అన్నాడు. తులసి సీరియస్ గా, అవును నువ్వు అసలు ఏమీ ప్రెషర్ పెట్టవు, అసలు ప్రెషర్ పెట్టడం అంటే ఏంటో కూడా తెలియదు నీకు అని విసుక్కుంది. తులసి పెదాల మీద ఏళ్ళతో రుద్దుతూ నీ ఇష్టం తులసి, నువ్వు ఎప్పుడంటే అప్పుడు అని అన్నాడు. తులసి నీకు ఇంకొంచెం ఎక్కువ విసుక్కుంటూ అసలు ముందు ఇక్కడి నుంచే వెళ్ళు అని విసుక్కుంది. అలిగి హాల్లో కూర్చున్నాడు. నేనే పెద్ద పిల్లవాడినంది నన్ను విసుక్కుని నన్ను బయటికి పంపించేసింది. తులసికి వాడంటేనే ఇష్టం, నన్ను అసలు ఏమీ పట్టించుకోవట్లేదు అని దిగాలుగా అలాగే కూర్చున్నాడు. కాసేపటికి వాళ్ళ అన్నయ్య వదిన వచ్చారు. ఏంట్రా అలా కూర్చున్నావు అని వాళ్ళ అన్నయ్య అడిగాడు. ఏం లేదన్నయ్య, తులసి ఇది లోపల ఉంది, బాగా చికాకు ఉంది, ఇప్పుడే వెళ్ళమాకండి, తిట్టినా తిట్టుతుంది అని అన్నాడు. కానీ వాళ్ళ వదిన అదేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళింది. కాసేపటికి లోపల నుంచి నవ్వులు వినిపించాయి. కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఫోన్లే, వాతావరణం చల్లబడింది. వాళ్ళ అన్నయ్య అదంతా చూస్తూ ఈ టైంలో వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారా, నువ్వే అర్థం చేసుకోవాలి అని సలహా ఇచ్చాడు. నేను డాక్టర్ని అన్నయ్య, నాకంతా తెలుసు. కానీ వాళ్ళ అన్నయ్య నవ్వుకుంటూ తెలియటం వేరు, అనుభవించడం వేరు అని అన్నాడు. అతనికి ఏదో గుర్తొచ్చి కూడా అవునన్నట్టు తలూపి ఆలోచించడం మొదలుపెట్టాడు. తులసి ఇప్పుడు చూసినా పిల్లవాడితోనే ఉంటుంది. అన్నమ్మాయికి ఇవ్వమన్నా ఇవ్వదు,
నర్సుని మాట్లాడతానన్నా ఒప్పుకోదు. పిల్లవాడిది మొత్తం ఆమె చూసుకోవాలనుకుంటుంది. బాగా ఇబ్బంది పడుతుంది. నిద్ర లేదు. తనకంటూ అలా సమయమే కేటాయించుకోవట్లేదు. బాగా అలిసిపోయింది. వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు కాసేపు అయినాక వెళ్ళిపోయారు. అభి బిడ్డని పడుకోబెడుతున్న తులసి దగ్గరికి వచ్చి ఆ అమ్మకి సైగ చేసి బిడ్డని చూసుకోమని తులసిని తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఇప్పుడేంటి అభి, వాడు మళ్ళీ లెగుస్తాడు, నిమిషం ఉండు, ఆమె చూసుకుంటుందిలే కానీ నువ్వు ఇట్రా అని తులసిని బాత్రూంలోకి తీసుకువెళ్ళాడు. ఏంటి అభి, వాసన వస్తున్నానా అని అంది అలిసిపోయిన కళ్ళను రుద్దుకుంటూ. కొంచెం పాల వాసన అని ఆమె కుక్క మీద ముద్దు పెట్టి ఆమెకి స్నానం చేయించాడు. అభి, నేను చేస్తాలే, నువ్వు వెళ్ళు అభి, ఊరుకో అని ఆమెకి గబగబా స్నానం చేయించాడు. బాగా ఒళ్ళు నొప్పులుగా ఉంది అభి, అస్సలు ఓపిక ఉండట్లేదు, చాలా కష్టం అభి, ఒక్కదాన్ని చూసుకోలేకపోతున్నాను, ఒక్క బిడ్డకే కొంతమంది ఇద్దరు ఎలా చూసుకుంటారు అభి అని తులసి ఆమె బాధ అదంతా చెప్పడం మొదలు పెడుతోంది. తులసికి తల్లిదండ్రులు లేరు, అతనికి తల్లి లేదు, తండ్రి ఏం సహాయపడగలడు. నర్స్ అంటే వద్దంటోంది, అంతా తులసినే చూసుకుంటోంది. నువ్వేం మాట్లాడు మాకు తులసి, రేపటి నుంచి నర్సు వస్తుంది, చూడు అసలు ఎలా అయిపోతున్నావో. నర్సు ఏం వద్దు, నేనే చూసుకుంటా నా కొడుకుని. నా కొడుకు నాకు బరువా ఏంటి, వాడిని కూడా చూసుకోలేనా? నువ్వు చూసుకోగలవు తులసి, కానీ నిన్నెవరు చూసుకుంటారు? నువ్వు చూసుకోవాలి కదా, నన్ను చూసుకోవడానికి నువ్వున్నావుగా కృష్ణ అని కృష్ణ ముఖం మీద ముద్దు పెడుతుంది. నీకు నీ మాట వినను తులసి, రేపటి నుంచి సిస్టర్స్ వస్తున్నారు, ఇద్దరు, పగలొకళ్ళు రాత్రొకళ్ళు. వద్దు అవి ఏం మాట్లాడద్దన్నానా అని తులసికి స్నానం చేయించి ఒంటికి పైపైన ఆయిల్ రాసి గబగబా జడేస్తున్నాడు. జుట్టు ఆరిపెట్టినాక, ఏంటి అవి హడావిడిగా ఉన్నావు, పనుందా అని గబగబా జుట్టు ఆరిపెట్టి జడేస్తున్నాడు. ఆమెకి అదిగో ఆ డ్రెస్ అని చెప్తుంటే ఇప్పుడు అదే వద్దులే అని ఆమె మీద వాలిపోయాడు. అవి బాబు లెగుస్తాడు, అవి ఇప్పుడు కాదు. ఏంటి బాబు లెగిచేది, ఆయం ఉంది కదా ఆమె చూసుకుంటుందిలే అని తులసిని ప్రేమగా దగ్గర తీసుకున్నాడు. అవి నీకు విషయం చెప్పాలి. ఏంటి, మనం గుర్తుందా ఆ పల్లెటూరు? ఏ పల్లెటూరు తులసి అని అవి విసుగ్గా అడిగాడు. ఒక్కసారికి అలసిపోయింది మరి తులసి. తర్వాత వాళ్ళ బిడ్డ వాళ్ళకి టైం ఇవ్వాల, ఇల్లు అదిరేటట్టు ఏడుస్తూ వచ్చేసాడు తులసి దగ్గరికి. తులసి వాడిని చూసుకుని పడుకోబెట్టి అభితో మాట్లాడుతుంది, కానీ అవి ఆకలి తీరట్లేదు. అదే అభి, ఆ ఊరు మనకి పెళ్లి చేశారు కదా, ఆ ఊరు తెలుసా అభి నీకు? నాకెందుకు తెలీదు, నీకోసం అప్పుడు వెతికినప్పుడు వెళ్ళాలి. ఓ, ఊరు వరకు వెళ్ళారా సార్ గారు నా కోసం అని తులసి కొంచెం అభి దగ్గరికి వచ్చి అభికి ముద్దు పెట్టింది. అభి గ్రీన్ సిగ్నల్ గా ఫీల్ అయ్యి మళ్ళీ తులసి మీద వాలిపోయి ముద్దుల యుద్ధం మొదలు పెట్టాడు. అభి ఉండు అభి, నేను నీతో విషయం చెప్పాలి, నువ్వు చెప్పు. అరే ఆగు అభి, నువ్వు చెప్పు. అసలే మళ్ళీ టైం వేస్ట్. ఏంటి టైం వేస్టా? మళ్ళీ లోపల వాళ్ళే వస్తాడు, నువ్వు అలసిపోయానంటావు, నా సంగతి ఎవరు పట్టించుకోరు అని ఆమె మీద యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాడు. అభి, మనం ఆ గ్రామదేవతకి మన బాబుని చూపించాలి, నేను అక్కడ గుడి కట్టిద్దాం అనుకుంటున్నాను అభి. సరే నీ ఇష్టం. కాదు అభి, గుడి అలాగే నీ ఇష్టం. థ్యాంక్స్ అభి. సరే ఇక అయిపోయిందా అభి? అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ మన తరపున సూత్రం కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సరే అని ఇక ఆమెని మాట్లాడనివ్వలే. అలా వాళ్ళు ఆ గుడికి వెళ్ళి తులసి అనుకున్నట్టు వాళ్ళ బిడ్డని ఆ గ్రామదేవతకు చూపించి అక్కడ గుడి కట్టించడానికి వాళ్ళకు పెళ్లి చేసిన ఆ పెద్ద ఆయనతో మాట్లాడారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బాబు, ముఖ్యంగా ఈ పాపని ఎక్కడ చూశాను? మేము డాక్టర్స్ లేండి, ఈ ఊరికి పని మీద వచ్చి అని చెప్పబోతూ ఉంటే తులసి అభిని ఆపి, మాకు ఈ దేవత మీద నమ్మకం అండి, అందుకని సరే అని ఆ పెద్ద ఆయన దగ్గరుండి గుడి కట్టించడానికి ఒప్పుకున్నారు. దానికి కావాల్సినవన్నీ అభి తులసి సమకూరుస్తుంటే ఆ పెద్ద ఆయన ఆరోగ్యం క్షీణపడిందని విషయం తెలుసుకున్నారు. అభి అతన్ని చెక్ చేసి హాస్పిటల్కి రమ్మన్నారు టెస్టులు రాయటానికి. ఆ రోజున నన్ను తిట్టుకున్నాను, ఇతన్ని ఎలా కొట్టాలో ఇన్ని రకాలుగా ఆలోచించుకున్నాను, అలాంటిది ఈయనకి నా చేతుల మీదే వైద్యం చేస్తున్నావు తులసి అని తులసి వైపు చూసుకుని నవ్వుకున్నాడు. అలా వాళ్ళు అక్కడ గుడి కట్టించి అక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళకి తాలిబొట్లు ఇస్తూ వాళ్ళ బిడ్డతో తులసి అనుకున్నట్టు ఇల్లు అనేది ప్రేమ నమ్మకాల మీద నిలబడుతుంది అన్నట్టుగా సుఖంగా సంతోషంగా ఉన్నారు. తులసి కళ్యాణం ద ఎండ్. శుభం.